నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు అలాగే అటు రాజకీయంగా కానివ్వండి, ఇటు ఆధ్యాత్మికంగా కానివ్వండి, చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు. మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువుగారు. మాసం మారింది అంటే మాస ఫలితాలతో మన ముందుకొస్తూ ఉంటారు. చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తోంది. చాలా మంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మీరు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ జూన్ మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది? ఎవరెవరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎలాంటి పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి? ఏ రంగులు కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ఇలాంటి ముఖ్యమైన విషయాలు ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. గురువుగారిని మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువు. ఆశీర్వచనం తల్లి. గురువుగారికి ఆ తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉంది చెప్పండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మిథున రాశి వాళ్లకు కాస్త మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఈ మాసం. ఎందుకంటే డబ్బు పరంగా కొంచెం బంధనం అనేటువంటిది జరగవచ్చును. అనుకున్నంత రాకపోవచ్చును. కొంత అయితే వస్తుంది. పూర్తి రాదు, చేతికి అందదు అని అనడానికి లేదు, కానీ కొంత వస్తుంది. ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోతే కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది. మిథున రాశి వాళ్ళు కూడా స్త్రీ వలన కొంచెం ఇబ్బంది పడే అవకాశము ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ ఉండేటువంటి ఆడవాళ్లతో కొంచెం జాగ్రత్త వహించండి. మొట్టమొదట చెప్పాల్సినటువంటి బంధు మిత్రుల యొక్క సహకారము అనేటువంటిది ఉంటుంది. దూర ప్రదేశాల నుండి వీళ్లకు ఏదో ఒకటి అందడం, కావాల్సినటువంటి వస్తువు అందడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళు ఆశించిన విధముగా ఏదో ఒక వస్తువు తెచ్చుకోవటమా, లేకపోతే ఎవరో పంపితే తీసుకోవటమా, అట్లాంటివి ఏవో ఉండవచ్చును. అవసరానికి తగినటువంటివి ఏవో కొన్ని అందుతాయి. ఎక్కువ జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు అనుకూలంగా చూసుకొని మాట్లాడితే మేలు వీళ్ళు కూడా. ఎందుకంటే ఇబ్బంది పడే పని ఉండొద్దు అని. కొన్ని సందర్భాలలో వీళ్ళకి అనుకూలాలు కూడా జరుగుతాయి. ఇలా ఉండినా కూడా నేను అనుకున్నాను మాట్లాడకపోవటం వలన కూడా కొంత మేలు జరిగే అవకాశం కూడా ఉన్నది ఈ రాశి వాళ్లకు. అలాగే వీళ్ళు చేస్తూ ఉండేటువంటి పనిలో ఈ మాసము మధ్యలో అంటే 15వ తేదీ తర్వాత, అంటే 2 వారాల తర్వాత 3వ వారంలో కొంత అనూహ్యముగా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం లాంటిది కానీ, ఆకస్మికంగా ఒక ఉన్నతమైనటువంటి ఏదో అవకాశం రావటము కానీ, ఇలాంటివి ఏవో జరగవచ్చును. కోర్టు పరమైనటువంటివి ఏమైనా వివాదాలు గనక ఉంటే వీళ్లకు అనుకూలవంతముగానే రాబోతున్నాయి అనేటువంటిది సూచనప్రాయముగా తెలుసుకుంటారు గాక. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. చిన్నవి అవి ఇవి ఉంటాయి ఒడిదుడుకులు, వాటిని దాడతారు, చేసుకుంటారు. శుభకార్యాలకు సంబంధించి వీళ్లకు ఇష్టము లేని పని ఒకటి సరేలే అని బలవంతముగా ఒప్పుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది ఈ రాశి వాళ్ళు. అది ఒకటి అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ఏది ఏమైనా ఈ రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వీళ్ళకి కొంచెం అనుకూలవంతమైనటువంటిగానే ఉంటుంది గాక. ఎక్కువ ఏమీ ఆందోళన చెందాల్సినంతటి పని అయితే ఏమీ లేదు. కొత్తగా ఉద్యోగాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. కొంచెము వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది సూచనలు తెలుస్తాయి వీళ్ళకు తప్పకుండా. ఇక మామూలుగా విదేశాలకు వెళ్ళాలి అని కానీ, లేదా స్థానచలనము కావాలి ఉద్యోగాలలో అనుకునేటువంటి వాళ్ళు కానీ ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. బాగానే ఉంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ఇదిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తున్నాను. ఫలితాలు బాగానే ఉంటాయంటారా? ఖచ్చితంగా ఫలితాలు బాగానే ఉంటాయి. కొంచెం జాగ్రత్త అవసరం. వచ్చింది కదా ఇంకా నాకేమిలే అని కాకుండా వచ్చినటువంటిది చేజారకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది.
సో ఇక దైవారాధన విషయం అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురుగారు. వీళ్ళు ఏ దైవాన్ని ఆరాధిస్తే మేలు జరుగుతుంది అని గనక అనుకుంటే అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది. వేసుకోవాల్సినటువంటి గుడ్డలు ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే తెలుపు వాడితే మంచిది పెళ్ళు. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా 3 దిక్కులు చాలా బాగుంటుంది. సో అదండి విషయం. మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన పనేమి లేదు అన్నట్టుగా చెప్పారు గురువు గారు. మీరు కూడా మౌనం వహిస్తేనే మంచిది అన్నట్టుగా చెప్తున్నారు. కొన్ని కలహాలు వచ్చినప్పుడు, డిస్కషన్స్ పెరిగేటప్పుడు, అలాంటప్పుడు. ఇక రంగుల విషయానికి వస్తే వైట్ కలర్ ఎక్కువగా యూస్ చేసే ప్రయత్నం చేయండి. అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. ఇక ఉత్తరం మినహా మిగిలిన 3 దిక్కులు మీకు కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. వీడియోని అందరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. మిథున రాశి వారందరికీ ఈ విషయం చేరవేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారితో అపాయింట్మెంట్ తీసుకొని మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుస్తాను. నమస్తే.